ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. నాకు ఎలా ఉందంటే జనసేన పొత్తు బిఫోరు, పొత్తు తర్వాత, పొత్తు లేకపోతే ఎలా ఉందంటే, పొత్తు లేనప్పుడు మేము దగ్గర 35 నుంచి 40 స్థానాలు ఏకంగా గెలుచుకునే స్థానాలు. ఇప్పుడు పొత్తుతోటి మేము చాలా స్థానాలు గెలుచుకుంటాం. ఇప్పుడు అలాగే తెలుగుదేశం టీడీపీ తోటి వీళ్ళు ఏమన్నారంటే, అంబటి రాంబాబు గారు ఆయన శాఖ గురించి ఆయన మాట్లాడు. ఆయన ఏంటంటే ఎంతసేపు డిస్ట్రిబ్యూషన్కి పనికొస్తాడండి. శ్యాంబాబు లాగా సినిమా డిస్ట్రిబ్యూషను, ఎవరికి ఎంత కలెక్షన్ వస్తుందో వీటి మీద ఉంటారు. కానీ అసలు ఒక రివర్కి సంబంధించి సార్ శ్యాంబాబు అన్నారు కాబట్టి ఒకటి అడుగుతాను. అంటే ఇప్పుడు బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ మీరు అసలు అదొక సెన్సేషన్. నిజంగా చెప్పాలంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఆ టైంకి ఎంత హైప్ వచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కొత్తగా తీస్తున్నారు, ఒక సినిమా తీస్తున్నారని తెలుసు నాకు. అది దాని ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. దాంట్లో శ్యాంబాబు క్యారెక్టర్ శ్యాంబాబు లాగా పోలిన వ్యక్తి ఉన్నాడు ఒక అతను. శ్యాంబాబు లాగా ఉంటుంది, అతన్ని పెట్టుకోవాల్సిన అవసరం మాకెంత ఉంటుంది. ఇది అంటే పొలిటికల్ గా చేస్తున్నారా? పొలిటికల్ గా కాదు, ఇది ఒక లవ్ స్టోరీ, ఒక హర్రర్ బ్యాక్ డ్రాప్. అది అతన్ని పెట్టుకుని సినిమా చేయవలసిన అవసరం లేదు అసలు ఎవరికి. ఆయన ఏమంటున్నాడంటే, ఆ శ్యాంబాబు క్యారెక్టర్ ఉంది కాబట్టి నాకు తగ్గ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ సినిమా అంత హైప్ లేసింది అనేది. అతను ఏడుపు ఏంటంటే 1 minute 5 seconds క్యారెక్టర్ అది నేను చేసింది. నాకు చెప్పింది ఇలాగ అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ అని ఏం చెప్పలే. స్టార్టింగ్ ఒక దరిద్రుడు ఉంటాడు, పనికిమాలిన ఎదవా, ఆడు బార్లంటే తిరుగుతాడు, అమ్మాయిలంటే తిరుగుతాడు, గంట అరగంట అని కూడా అనలాళ్ళు. అమ్మాయిలంటే నేను అడిగా గంట అరగంట అంటే అన్నా. కాదు, ఆ గంటలు అరగంటలు లేవు దీంట్లో. ఒక తిరుగుతాడు బాధ్యత లేనోడు ఆ క్యారెక్టర్ ఉందో చేస్తారా అని అడిగారు సముద్రకండి. ఏదైనా చేస్తానండి యాజ్ ఎ యాక్టర్. ఇతను రిలీజ్ అయ్యాక అసలు ఆ డ్యాన్స్ కూడా అసలు నాకు ఇంతవరకు డ్యాన్స్ అనేది రాదు. అవును, మీలో ఎవరు కోటేశ్వరుడు అనే సినిమాలో నవీన్ చంద్ర ఒక హీరో, నేను ఒక హీరో చేసాం. సలోనితో డ్యాన్స్ అంటే నేను కష్టమయ్యానంటే గణేష్ మాస్టర్ గారిని అదొకటి చేయించారు. అదే గొప్ప డ్యాన్సు. ఇప్పుడు ఈ శ్యాంబాబు అంటే అసలు ఆయన ఎవడో కూడా నాకు తెలియదండి అన్న. మంత్రివర్యులు అంటే ఏంటంటే మంత్రివర్యుల గడ్డం పెట్టుకుని అతను ఏదో మోడీ టైప్లో ఈ మధ్య మేకప్ ఇచ్చాడు. మోడీ టైప్లో కొంచెం గెటప్. ఈ మధ్య కలర్ కూడా ఎయిట్లే అదే మోడీ టైప్ లాగా ఓ డ్యాన్స్ గేమ్స్ వేస్తున్నాడు. అంటే మంత్రి పదవి వచ్చేసరికి పెద్దరికం వచ్చిందని ఎయిట్లేదా? పెద్దరికం వస్తే సైలెంట్గా మూసుకుని కూర్చుంటారు కొంపలోనో లేకపోతే ఆఫీస్లోనో. ఈ వాళ్ళతోటి డ్యాన్స్లు వేస్తున్నాడు. ఆయన కాదేమో అనుకున్నా నేను. తర్వాత ఎక్కడో గెడ్డం తీసింది ఫోటో చూసి ఓరు నువ్వా. అప్పుడు ఆయన శ్యాంబాబు క్యారెక్టర్ వేసినప్పుడు మీరు క్యారెక్టర్ వేసింది మీరు చెప్పింది సముద్రకని గారు, సినిమా పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ వేసింది. కనీసం మిమ్మల్ని అనాల్సింది పోయి పవన్ కళ్యాణ్ అంటారండి సార్ వీళ్ళు. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు అంటే మిమ్మల్ని ఎందుకంటారు వాళ్ళు? టార్గెట్ చేయట్లేదు. నన్ను ఎందుకు అంటారంటే నన్ను అనమనంట. నన్ను అనమంటే నేను నాయన నువ్వు ఏదో గొప్ప వ్యక్తివి, బ్రహ్మాండమైన వ్యక్తివి అయితే నీ గురించి ఎవడో మాట్లాడు. నువ్వు నా గురించి మాట్లాడితే నీ గంట గురించి నేను మాట్లాడతా. అక్కడ మళ్ళీ అర్థాలు మారిపోతాయి. అంతే, తేడాలు వస్తాయి లెక్కలు. కాబట్టి అతని గురించి ఆలోచించే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, సత్యనపల్లి ప్రజలే ఆలోచించట్లా. ఈ షెడ్డుకి వెళ్ళిపోయే క్యారెక్టర్ ఇది. ఆ 89 నుంచి 92లో ఇతను కూడా ఉన్నాడు. అది అంబటి మళ్ళీ గెలుస్తాడంటారా సార్? అంటే ఇన్ని స్పెక్యులేషన్స్ మధ్య లేదండి, రాడు. ఇంకేం అసలు అతను టికెట్ వస్తుందో లేదు తెలియదు. గెలవటం తర్వాత రాడండి అతను. రాడు, టూరిజం మినిస్టర్ రాదు. ఇప్పుడు ఇంతకుముందు మీరు